అందరికీ నమస్కారం. మనం ఈరోజు 6th క్లాస్ రెడీనెస్ ఇంగ్లీష్లో భాగంగా డే 4 చూడబోతున్నాము. మై హోమ్. ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీ 1 వచ్చేసరికి రైట్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్తో పాటు వర్డ్స్ ఇచ్చారు, అందులో మిస్ అయిన లెటర్స్ని రాయమన్నారు. ఇక్కడ వచ్చేసరికి బైసైకిల్ సి, నెక్స్ట్ బాక్స్ బి, నెక్స్ట్ బాస్కెట్ బి, నెక్స్ట్ BOTTLE బాటిల్, BICYCLE bicycle, BOX box, BASKET basket, BOTTLE bottle. నెక్స్ట్ రోలో వచ్చేసరికి క్యాన్, CAN క్యాన్, CANDLE క్యాండిల్, CART కార్ట్, CALE ఇయర్ క్యాలెండర్. నెక్స్ట్ రో జారు, JAR జారు, JACK జాకెట్, JUG జగ్గు, JEWELRY జ్యువెలరీ. నెక్స్ట్ రోలో వచ్చేసరికి HUT హట్, HAT హ్యాట్, HANGR హ్యాంగర్, HELMET హెల్మెట్. ఈ విధంగా పిల్లల చేత రాయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ 2 ప్రాక్టీస్ వర్డ్స్. క్యాన్, కార్ట్, చైర్, బైసికిల్, బాటిల్, హ్యాట్, కిచెన్, హాల్, మ్యాట్, టెలివిజన్, సోఫా, టీపాట్, టేబుల్, బెడ్రూమ్. ఇవి పిల్లల చేత మనము ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ 3 లుక్ ఎట్ ద పిక్చర్స్, రైట్ దేర్ నేమ్స్ బై యూజింగ్ ద హెల్ప్ బాక్స్. ఇక్కడ మనకు బాక్స్లో వర్డ్స్ ఇచ్చారు, వీటిని మనము తీసుకొని ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఫ్యాన్, FAN ఫ్యాన్. నెక్స్ట్ సోఫా, SOFA సోఫా. నెక్స్ట్ వన్ బెడ్, BED బెడ్. నెక్స్ట్ యుటెన్సిల్, UTENSIL యుటెన్సిల్. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్, డైనింగ్ టేబుల్, టేబుల్. నెక్స్ట్ ఫోను, PHONE ఫోను. నెక్స్ట్ బల్బ్, BULB బల్బ్. నెక్స్ట్ టెలివిజన్, TELEVISION టెలివిజన్. ఈ విధంగా మనము రాయించాలి. నెక్స్ట్ 2 వచ్చేసరికి స్టవ్, STOVE స్టవ్. టాయ్స్, TOYS టాయ్స్, స్టవ్, టాయ్స్. నెక్స్ట్ యాక్టివిటీ 4 వచ్చేసరికి మ్యాచ్ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ ప్లేట్, గ్లాస్, కప్పు, సాసర్, బౌలు, స్పూను, గ్యాస్ స్టవ్, సిలిండరు, టూత్ బ్రష్, పేస్ట్. నెక్స్ట్ చూస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ వాట్ ఈజ్ ద టెలివిజన్, వేర్ ఈజ్ ద టెలివిజన్ అన్నారు. ఎక్కడ ఉంటుంది మనకు టెలివిజన్? టీవీ అనేది హాల్లో ఉంటుంది, కిచెన్లో కాదు, ఇది రాంగ్. నెక్స్ట్ వేర్ ఈజ్ ద బెడ్, బెడ్ ఎక్కడ ఉంటుంది? బెడ్రూమ్లో ఉంటుంది, బాత్రూంలో కాదు. నెక్స్ట్ వేర్ ఈజ్ ద ప్లేట్ ఎక్కడ ఉంటుంది? కిచెన్లో ఉంటుంది, హాల్లో కాదు. వేర్ ఈజ్ ద సోప్, బాత్రూంలో ఉంటుంది, కిచెన్లో కాదు. నెక్స్ట్ వేర్ ఈజ్ ద రోజ్ ప్లాంట్, గార్డెన్లో ఉంటుంది. ఈ విధంగా మనము రైట్ ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 6 మేక్ ద సెంటెన్స్ యూజింగ్ ద గివెన్ సబ్స్టిట్యూషన్ టేబుల్. ఇక్కడ మనము సెంటెన్స్ కింద ఇచ్చిన లైన్స్లలో రాయాల్సి ఉంటుంది. మే ఐ కమ్ ఇన్, అదొక సెంటెన్స్. నెక్స్ట్ మే ఐ గో అవుట్, మే ఐ గో ఫర్ లంచ్, మే ఐ హ్యావ్ సమ్ వాటర్, మే ఐ టేక్ యువర్ పెన్. ఈ విధంగా మనము సెంటెన్సెస్ 5 లైన్స్లో రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనకు డే 4 యాక్టివిటీస్ అనేవి ఉన్నవి. ఈ విధంగా మన ఛానల్లో అన్ని డేస్కి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.